సౌండ్ క్వాలిటీ కొంచెం మంచిగా రావడానికి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. హో రాము సైడ్ కప్ ఒకసారి. భార్గవ్ సార్, మీరు నువ్వేనా? ఏం లేదు, షూట్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే దారిలో. అవును, ఇక్కడేం చేస్తున్నావు? అది సార్ బర్త్డే స్పీచ్. ఏ లేదు సార్. షూర్? షూర్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. అన్నట్టు స్టోరీ ఎంతవరకు వచ్చింది? సెకండ్ హాఫ్ రాసి కలుస్తాను, ఏమైంది? అదే అర్థం కావట్లేదు సార్. అదే ఎంత ట్రై చేసినా ట్రాజడీ ఎండింగే వస్తుంది. రియల్ లైఫ్లో స్టోరీస్ అన్నీ అంతే కదా. కానీ క్లైమాక్స్ బాగుండకపోతే ఎలా ఉంటుందని భయం వేస్తుంది సార్. నువ్వే చెప్పేవాడు కదా, కథకి ఎండ్ ఉంటుంది కానీ ఎమోషన్స్కి ఎండ్ ఉండదు, ఎమోషన్స్ ఉన్నంత వరకు కథ ఉంటుందని. సో డోంట్ గివ్ అప్. న్యూ ఏజ్ సినిమాల కోసం ఎప్పుడూ ఆడియన్స్ రెడీగా ఉంటారు. అండ్ నేను కూడా ఎలాంటి కథల కోసం చూస్తున్నాను. నువ్వు తొందరగా ఫినిష్ చేసి నన్ను కలు. షూర్ సార్. సార్ ఇది ఎందుకు? అది యాక్టర్ దగ్గర ఉంటే యాక్సెసరీ, రైటర్ దగ్గర ఉంటే వెపన్. తొందరగా రా. బాయ్. బాయ్ సార్. బాయ్. మనిషిని రెండే నడిపిస్తాయి. ఒకటి కళ, రెండోది కళ. స్వేచ్ఛ నా జీవితంలోకి రావడం ఒక కళ. కానీ ఇప్పుడు నా చేతిలో మిగిలింది కళ. కళ ఉన్నంత వరకు కళలు నిజం చేయగలరు అంటారు. కానీ నాకు మాత్రం చివరికి నా కళనే కథ రూపంలో కళగా మిగిలింది. కళైనా ఏదైనా ఇదే నా కథ. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాడు? కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అసలు? ఏమైపోయాడు? అందకపోతే స్టూల్ వేసుకోవచ్చు కదరా తింగరేదవా. ఏ పని చేయటం చేత కాదు నీకు. మీకు మేము ఏ పని చేసినా సరిగ్గా అనిపించదులేండి. నోర్మై, ఎదురు తిరిగి సమాధానం చెప్పడం బాగా అలవాటైంది నీకు. స్వేచ్ఛ, గుడ్ మార్నింగ్ ఆంటీ. ఈ రోజు పెళ్లి రాటా వేస్తున్నావు అంటే పెళ్లి పనులు మొదలు పెడుతున్నావు. ఎల్లుండి ఎంగేజ్మెంట్ ఉంది కదా. నైస్. హాయ్ స్వేచ్ఛ. హాయ్. మీ ఇద్దరూ పెళ్లి సంబంధం కుదిర్చినట్టే దగ్గరుండి పెళ్లి పనులు కూడా చూసుకోవాలి. మీరు వచ్చాకే వీడి పెళ్లి విషయం ముందుకెళ్ళింది. లేకపోతే సరే సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్.
స్వేచ్ఛ, మేం కపుల్ అవ్వడానికి మీ కపులే ఇన్స్పిరేషన్. ఇదిగో పెళ్ళయ్యాక మన బోత్ కపుల్స్ ట్రిప్ ప్లాన్ చేద్దాం. వాట్ యు సే? నువ్వు ఉండరా, ఇన్నాళ్ళేమో అన్ని లేటు, ఇప్పుడేమో అన్నిటికీ తొందర. అమ్మా నువ్వైతే పెళ్లి పనులలో ఇన్వాల్వ్ అవ్వాలి, సరేనా? సరే ఆంటీ. భార్గవ్ కూడా చెప్పానని చెప్పు. సరే. అవును, ఇంతకీ భార్గవ్ ఎక్కడా? అవును, ఉదయం నుండి నేను కూడా వెతుకుతున్నా. ఇంతకీ భార్గవ్ ఎక్కడా? ఒరే బండదవా, ముందు పనిగా నీరా. మీ అబ్బాయి గంట కాదులేండి. రేయ్ ఒరే ఆ వాటర్ క్యాన్ వాడికి చెప్పావా? చెప్పాలి చెప్పాలి కదా, ముందు వాడికి ఫోన్ చేసి చెప్పరా. చెప్తానమ్మా. తొందరగా కానీ. వీడికి చెప్పి చెప్పి అన్ని నేను మర్చిపోయేలా ఉన్నాను. మీరు సంప్రదించాలనుకుంటున్న నెంబరు ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఓ నేతాజీ, అరే ఓ పార్లేజీ. గురుజీ, ఏంటయ్యా కిడ్ శ్రీరామ్? మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. లేడీసా? ఎస్ గురుజీ. ఫ్యాన్సే ఉంటారు. అయినా ఈ టైంలో వచ్చారంటే బ్లడీ డిస్టర్బెన్స్. వీడేదో పెద్ద బిజీగా ఉన్నట్టు. అదే ఏదైనా ఆపర్చునిటీ అయి ఉంటుంది గురుజీ. అందరికి ఆపర్చునిటీలే కావాలి, కంటెంట్ మాత్రం ఎవరికి అక్కర్లేదు. ఆపర్చునిటీ తనకు కాదు, మనకు. వినేసాడు. ఇద్దరు మీరు వద్దంటే పంపించేస్తా. అక్కర్లేదు అక్కర్లేదు, అమ్మాయిని ఇక్కడ రమ్మని చెప్పు. అలారా దారికి. అదే నేను వెళ్ళి అమ్మాయికి దారి చూపిస్తా అంటున్నాను. ఈడు నాకు సినిమాలో ఏదోడు చూపిస్తాడు. ఓ బాపూజీ, అరే ఓ ఏబిసిడిఎఫ్జి జిజి జి జిజి. ఎక్స్క్యూజ్ మీ. యా కామెన్. నువ్వు? ఐమ్ స్వేచ్ఛ. భార్గవ్ కోసం వచ్చా. భార్గవ్ ఇక్కడికి వచ్చాడా? ఆడెందుకుంటాడు ఇక్కడ? వాడు టైం బాగా వచ్చాడేమో అనుకున్నా. హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ డోంట్ సస్పెక్ట్. ఉన్నాడా లేడా? లేడు. ఆ గోస్ట్ రైటర్ కూడా ఎప్పుడో గోస్ట్ అయిపోయాడు, నేనే తీసేసాను. వాట్? అదే రిక్వైర్మెంట్ లేదని. ఇక్కడ చూస్తుంటే మీకే పెద్ద పని లేదనిపిస్తోందిలే. క్యా బోల్ రే? అదే రిక్వైర్మెంట్ లేదని. అబ్బో, పాలకట్లేదేటి? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? ఏంటి? నీకు ఆ భార్గవ్ గారికి, ఐ మీన్ మీకు భార్గవ్ గారికి మధ్యన ఏంటి రిలేషను? మొన్న ఒకసారి మాట్లాడాను, ఇంటికి వస్తుంటే అలావుద్దీన్ ల్యాంప్ గీస్తే వచ్చే జీనీలా వచ్చి తెగ సపోర్ట్ చేస్తావు. మీరిద్దరు ఫ్రెండ్సా, లేక లవర్సా, లేకపోతే ఫ్లవర్సా? చాయిస్ క్వశ్చన్ అండి, కంపల్సరీ ఏం కాదు. మీరు జోకర్ ప్రోగ్రామ్సే చేస్తారనుకున్నా. జోకర్ క్వశ్చన్స్ కూడా అడుగుతారా? హలో, నేను చాలా జెన్యూన్గా అడుగుతున్నాను. జెన్యూన్ జెంటిల్మెన్ హియర్. నేను కూడా చాలా జెన్యూన్గా చెప్తున్నాను, వినండి. నేనేం చెప్పినా మీ మట్టి బుర్రకు అర్థం కాదు. మట్టి బుర్ర? మిట్టికి బుర్ర? మట్టి బుర్ర అంటదేటి? డాండ్రఫ్ చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుందాం. మిస్ నో హెడ్ బట్ షోల్డర్స్. ఏమైంది గురుజీ? భార్గవ్ గారి రికమెండేషన్, ఏదో రోల్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. కరెంట్లీ వ్యాక్సిన్ ఏమీ లేదని చెప్పి పంపించేసాను. వ్యాక్సినా? అదే ఆ వేకెన్సీ లేదని ఈ కరోనా దయవల్ల అదే వస్తుంది వాటికి. మట్టి బుర్ర కదా. ఏంటే? అదే గురుజీ, అమ్మాయి ఏమంది నేను అదే అన్నాను. అంటే నువ్వు మొత్తం వినేసాడు. బొక్కలో ఎలకలకు మొత్తం వినేసి మళ్ళీ ఏట్రా అడుగుతున్నా? గురుజీ మీరు ఏం సొల్లు చెప్తారో అని. ఇట్స్ ఓకే గురుజీ. వెల్ ట్రైడ్. సచ్చాడు. వెల్ ట్రైడా? సోన్ యూ విల్ క్రైరా. పారు, ఓనర్ కూడా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఇంక నెక్స్ట్ మనమే. మన సంగతి పక్కనెట్టు. ఇంతకీ ఆయనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచిస్తావా? ఆలోచించే వాన. నాకు లైఫ్ ఇచ్చి నన్ను అర్థం చేసుకున్నారు హరి సార్. ఆయన పెళ్ళికి ఇప్పుడేంటి, ఎప్పుడు నుండో ప్లాన్ చేస్తున్నా. అబ్బో, నువ్వేం కంగారు పడకలే, గిఫ్ట్ మీద మన ఇద్దరు పేర్లు రాయిస్తా. ఓ పారు పారు,
ఓ మై డియర్ పారు పోదాం షికారు తాగిస్తా నీరు. మేడం ఏంటి? భార్గవ్. తెలీదు. మేడం మేడం ఆ. యాక్చువల్లీ 2 వీక్స్ అయింది. అంటే నేను కూడా ఇప్పుడు భార్గవ్ని అడిగేవాడిని. అది ఆ 500 కొంచెం 2 వీక్స్ అన్నావు కదా. థ్యాంక్స్ మేడం. మా తల్లే పోన్లే మిగిలిన బాకీ కూడా వచ్చింది. భార్గవ్, స్విచ్. నీకేమైనా పిచ్చా? నీకోసం ఎక్కడెక్కడ వెతకానో తెలుసా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే ఎలా? సడన్ గా మాయమైపోయావు. ఎంత భయపడ్డానో. ఏమనుకుంటున్నావు? అంటే రోజు ఫ్లాట్మేట్ అని ఏం లేక డబ్బులు లేక నా లైఫ్ నా స్టోరీ అంటూ ఇవన్నీ నీకేం అవసరం అన్నీ? ఇది మనకు 2 నిమిషాలు కనిపించకపోయినా లోపల ఏదో బాధగా ఉంటుంది. పారు పారు ఎక్కడే? రే హరి, పెళ్ళికాలు వచ్చేసింది అని సినిమాల్లో అంటే ఏదో అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. ఏంటండి ఏదో టెన్షన్లో ఉన్నట్టు ఉన్నారు? అయినా మీకెందుకు టెన్షను? పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఉండాలి కదా టెన్షను. ఏమైందండి? ఏం లేదురా, ట్రాన్స్పోర్ట్ ఒకటి బుక్ చేశాను, దానికి అడ్వాన్స్ ఇవ్వాలి, వెళ్ళి ఇచ్చేసిరా. ఎంత? 1000 రూపాయలు ఉండు, క్యాష్ తీసుకొస్తా. అక్కర్లే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఉదయం స్వేచ్ఛ మనం ఇచ్చింది 1000 రూపాయలు. నేను ఎందుకు ఇచ్చింది? అది అంటే అది మరి అది ఒరే గిరి, ఏమైందిరా? హరిని ఎందుకు కొడుతున్నావు? అబ్బా, ఏదో ఫ్రస్ట్రేషన్లో అన్నాను భార్గవ్. నేను చేస్తున్న జాబ్ HR. రూల్స్ చెప్పే నేనే ఫాలో అవ్వట్లేదని అనేసరికి తట్టుకోలేకపోయా. సో డిస్టర్బ్ అయ్యి. సారీ స్వేచ్ఛ, ఇన్నాళ్ళు నేను ఇంత డిస్టర్బ్ చేస్తానని నేను అనుకోలేదు. అరే, ఐమ్ సారీ అని చెప్తున్నా కదా భార్గవ్. నేను మనిషినే, నన్ను క్షమించు. ఏంటి? ఏం లేదు. అరే చెప్పు. క్షమాపణ ఇలా కూడా అడగచ్చని ఇప్పుడు అర్థమైంది. ఐ నో ఐ రూయిన్డ్ యువర్ బర్త్డే. నా డిస్టర్బెన్సెస్ అన్నిటికీ నిన్ను రీజన్ చేశాను. నాకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల నిన్ను బ్లేమ్ చేశాను. ఐ షుడ్ హ్యావ్ బిహేవ్ బెటర్. ఐమ్ సారీ. వద్దు స్వేచ్ఛ, ఇంక చెప్పొద్దు. నీ సెల్ఫ్ కంట్రోల్లో లేదు నా డిస్టర్బెన్స్ నాకు అర్థం కావట్లేదు. అన్నిటికీ రీజన్ మాత్రం నేనే అని అర్థమైంది. అందుకే నేను ఇక్కడ ఉండడం కూడా ఇష్టం లేక వెళ్ళిపోతున్నావు. అబ్బా, అది కాదు భార్గవ్. నా లైఫ్లో నా ప్రయారిటీస్, నా కెరియర్, నా వర్క్ నాకు చాలా ఇంపార్టెంట్. అందులో నేను కాంప్రమైజ్ అవ్వలేను. మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతా. పర్సనల్ ఫీలింగ్స్ వల్ల అవన్నీ పక్కన పెట్టి కూర్చునే మనిషిని కాదు నేను. చెప్పరా, ఎందుకు తీసుకున్నావు ఆమె దగ్గర డబ్బులు? చెప్పరా, ఎందుకోసం తీసుకున్నావు? అది అయ్యగారు. నువ్వు ఉండరా. ఎందుకు తీసుకున్నావురా హరి? నీకు అవసరమైతే మమ్మల్ని అడగాలి. వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నావురా? ఎందుకంటే వాడు తీసుకున్న అవసరం కోసం కాదు కాబట్టి.
దేనికో బెదిరించుంటాడు. ఎందుకు తీసుకున్నావు చెప్పు, చెప్పరా. ఆఫ్టర్ ఆల్ గాడు నేను ఇంట్లో పనికి పెట్టుకుని ఒక తమ్ముళ్లాగా చూశానురా. నువ్వు పని సరిగా చేయకపోయినా, నా మీద ఎన్ని సెటైర్లు వేసినా నేను ఇంట్లో వాళ్ళగా చూస్తే నువ్వు చేసేది ఇదా? ఒరే హరి చెప్పరా. భార్గవ్ స్వేచ్ఛ ఎంత మంచి వాళ్ళో తెలుసా? వాళ్ళకి అడ్వాన్స్ లేకుండా నా ఇల్లిచ్చా. ఈరోజు నా పెళ్లి కుదిరింది అంటే అది వాళ్ళ వల్ల. అలాంటిది డబ్బుల కకృతిపడి ఏం చేద్దామనరా? డబ్బు పర్సనల్ ఫీలింగ్స్ అనేవి అందరికీ ఉంటాయి స్వేచ్ఛ, కానీ అందరూ బయట పెట్టలేరు. ఇష్టం కోపం నువ్వు బయట పెట్టావు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే నేను బ్యాలెన్స్ చేసుకోలేకే ఇలా చేశా. ఐ కాంట్ బ్యాలెన్స్ మై ఫీలింగ్స్. ఏ ఫీలింగ్స్? అదే ఇమోషనల్ అటాచ్మెంట్స్, ఒకరి గురించి ఆలోచించడం, ఈ పని చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించడం. నేను ఎప్పుడు మా అమ్మ నాన్నకే ఇలా చేయలేదు. నువ్వు అబ్జర్వ్ చేసుంటే వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడడం కూడా చూసుండవు. అవును, చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, కానీ పర్సనల్ ఫీలింగ్స్ అనేవి అడిగితే చెప్పేది కాదు, టైం వచ్చినప్పుడు చెప్తారని. నేను టైం వచ్చినప్పుడు చెప్పే పర్సన్ కన్నా అలాంటి టైం రాకూడదని కోరుకునే పర్సన్ని. ఇమోషన్స్ మనిషిని చాలా వీక్ చేస్తాయి భార్గవ్, అందుకే ఐ డోంట్ లైక్ టు హ్యావ్ దెమ్. ఒరే గిరి, ఎక్కడికి వెళ్తున్నాడ్రా వీడు? ఇదంతా ఎందుకు చేశాడ్రా? ఏమో అమ్మా. భార్గవ్ స్వేచ్ఛ ఇక్కడ 10 వారాలు ఉన్నారు. వారానికి 500 చొప్పున 5,000 రూపాయలు. నాదొకటే రిక్వెస్ట్ అయ్యారు. సార్ ఆర్డర్. ₹5,000 సార్. ఇదిగో. థ్యాంక్ యూ. ఈ ఆఫ్టర్ ఆల్ గడు మీకోసం కొన్న ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ టైగర్. అయితే పర్సనల్ ఫీలింగ్స్ ఉండే చోట నువ్వు ఉండవా స్వేచ్ఛ? ఏ ఫీలింగ్స్ అయినా నన్ను ఎఫెక్ట్ చేసే చోట నేను ఉండలేను భార్గవ్. ఇదే ఫైనల్లా? ఐ డోంట్ నో, లైక్ ఐ సెడ్, నా లైఫ్ నా కంట్రోల్లో ఉండడం నాకు ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయగలిగితే 2 months బాగానే బ్యాలెన్స్ చేశాం కదా స్వేచ్ఛ. కరెక్టే. ఏంటి అంటే ఐ మీన్ ఇంట్లో ఇక్కడ 2 months బాగానే బ్యాలెన్స్ చేశాం కదా. చేస్తే? అంటే ఏంటి అది ఆహా? ఐ వాంట్ యూ టు స్టే ఇన్ దిస్ హౌస్. ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఫ్లాట్మేట్. వెళ్దామా? లేదు, నువ్వు ఆన్సర్ చెప్పాలి స్వేచ్ఛ. నీ మీద ఇక్కడ అన్ని డిపెండ్ అయి ఉన్నాయి. భార్గవ్ ప్లీజ్, ఇప్పటికే చాలా ఇమోషనల్ డ్రామా అయింది. సరే, ఇప్పుడేం చేద్దాం? లెట్స్ హావ్ సమ్ ఫన్ యార్. బా, ఈ మూడ్లో ఉండు బాబు. నువ్వు కొంచెం ఇలా ఉంటే నాకు రిలీఫ్గా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉంటే ఏ మోడ్ అంటే ఆ మోడే స్వేచ్ఛ. చూసావా నేను ఎంత ఫ్లెక్సిబుల్లో. చేసావులే, పద. ఎక్కడికి? అదేంటి, బర్త్డే పార్టీ ఇవ్వా? అంటే నువ్వు ఇచ్చిన గిఫ్ట్కి ఏ పార్టీ ఇవ్వాలో తెలియక. అబ్బా, ఈసారి మంచి గిఫ్ట్ ఇస్తా. ఏం కావాలో చెప్పు. నువ్వు ఇక్కడ ఉండడం కావాలి. నేను ఆఫ్టర్ ఆల్గా నేగర్ తప్పు చేశాను, కానీ మోసం చేయలేదు. మీరెప్పుడు చెప్పకపోయినా మీరు నా కోసం అన్నీ చేశారనే విషయం నాకు తెలుసు అయ్యగారు. మీ పెళ్ళికి ఏదైనా అర్హత ఉన్న గిఫ్ట్ కొందామని ఎప్పటి నుండో అనుకున్నాను. అదే టైంలో
భార్గవ్, స్వేచ్ఛ తప్పు చేశాను అయ్యగారు, క్షమించండి. ఒరే హరి, గిరి, చెప్పరా వాడికి. రే హరి, బాగుంది కదా? చాలా బాగుంది. ఎరా ఎలా ఉంది? చాలా బాగుంది అయ్యగారు, నన్ను క్షమించండి. రేయ్, నా కోసం ఎందుకు రైలా? నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలా చెప్పు? అయినా ఏంట్రా పెళ్లికి ముందు ఇదంతా? హరి కరెక్ట్ చేసినా తప్పు చేసినా మన ఇంట్లో వాడే. అదంతా కాదు, ఇంతకీ ఎందుకురా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు? అంటే అయ్యగారు అది ఇంట్లో వాడివందిగా అమ్మ, మాతో కూడా చెప్పవా? అయ్యో అలా కాదండి, అది నేను నీకు ఇంట్లో ఉండడం కావాలి అంతేనా? ఇంత చిన్న గిఫ్ట్ అడిగేవా? అదేంటి, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఉందావు అని డిసైడ్ అయ్యావా? డిసైడ్ అవ్వలేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి. అడుగుతున్నా కాబట్టి. ఓ థ్యాంక్ యూ స్వేచ్ఛ, అదే గారు. ఇప్పటికైనా పార్టీ ఇస్తావా? మామూలు పార్టీ కాదు, చాలా పెద్ద పార్టీ ఇస్తాను. హ్మ్. స్వేచ్ఛ మళ్ళీ నా ఫ్లాట్ మేట్ అవ్వబోతుందో. పద. అన్ని వరాలు ఒకేసారి రావు, కొన్ని కోరికతో వస్తాయి, కొన్ని అర్హతతో వస్తాయి. కోరుకుంటే స్వేచ్ఛ ఇంట్లో ఉండగలదు, కానీ జీవితంలో ఉండాలంటే అర్హత కావాలి. నా కళ్ళతోనే ఆ అర్హత సంపాదిస్తా. స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఇంట్లో జరిగే విషయాలు నీకేవి తెలియవు. నువ్వన్నా చెప్పచ్చు కదరా హరి. వీడున్నాడంటే వేస్ట్ ఫెలో. హాయ్ సార్. ఏంటి సార్, మీరేంటి సీరియస్గా ఉన్నారు? సార్ కోర్టు ఎంగేజ్మెంట్ అనేసరికి చూసావా స్వేచ్ఛ? ఏంటి మేడం? మీ ఇద్దరికి పెళ్లి కాలేదు కదా?